హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. మన 2025లో జరిగే కంప్లీట్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. అంతకన్నా ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా అండ్ ఆల్సో ప్లీజ్ టు ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ సివిక్ అడ్డా. అక్కడ మనం PDFs అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. ఫస్ట్ ఏంటి అంటే, వేర్ విల్ G20 సమిట్ గోయింగ్ టు బి హెల్డ్? G20 సమిట్ వచ్చేసి మనకి ఫస్ట్లీ 1999 G20 ఎప్పుడు ఫామ్ అవడం జరిగింది అంటే 1999లో ఫామ్ అవడం జరిగింది. అండ్ ఈ G20 సమిట్ ఏంటి అంటే, బిగ్ ఎకనామికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి US కానీ, చైనా కానీ, ఇండియా కానీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బిగ్ ఎకనామికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఈ G20 లాగా ఫామ్ అవడం జరిగింది అనమాట. సో ఈ G20లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే మనకి టోటల్గా 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్. ఇనీషియల్గా యూరోపియన్ యూనియన్ అండ్ 19 కంట్రీస్ మనకి G20 లాగా ఫామ్ అవడం జరిగిందనమాట. సో బట్ లేటర్ ఆన్ ఇన్ ది ఇయర్ 2023 మనకి సౌత్ ఆఫ్రికన్ యూనియన్ ఆల్సో హ్యాస్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ G20 అనమాట. అంటే 2023లో మనకి సౌత్ ఆఫ్రికన్ యూనియన్ హ్యాస్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ G20. ఇనిషియల్గా 1999 నుంచి మనకి 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అనేది మన G20 లాగా ఫామ్ అవడం జరిగింది. బట్ ఇన్ ది ఇయర్ 2023 అంటే 2023 యొక్క G20 ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే ఇండియా హ్యాస్ హోస్టెడ్ G20 ఇన్ ది ఇయర్ 2023. 2023లో మన ఇండియానే G20 సమిట్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనకి సౌత్ ఆఫ్రికన్ యూనియన్ హ్యాస్ ఆల్సో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ G20 అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఎకానమీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, గ్లోబల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, లైక్ క్లైమేట్ చేంజ్ కానీ, సస్టైనబిలిటీ గురించి, ఇలాంటి ఒక టాపిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 2025కి గాను ఎక్కడ G20 సమిట్ జరుగుతుంది అంటే ఇట్ విల్ బి హోస్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం G20 సమిట్ అనేది జరగబోతుంది. అది ఎక్కడ అంటే మనకి జోహాన్స్బర్గ్ అనే ప్లేస్లో ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇట్ విల్ బి ద ఫస్ట్ G20 సమిట్ అనమాట. అండ్ ఇది ఈ యొక్క ఎడిషన్ మనకి 20th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 1999లో జరిగింది. అండ్ ఇప్పుడు జరిగే ఎడిషన్ వచ్చేసి 20th ఎడిషన్ అనమాట. అండ్ ఈ యొక్క ఎడిషన్ యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ, equality and sustainability, and they'll be discussing about the inequalities and about the wealth, mainly economical wealth యొక్క inequalities గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన గ్లోబల్ ఇష్యూస్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ రిస్క్, ఇలాంటి ఒక కండిషన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, where did 51st G7 summit held? Well, మనకి G7 వచ్చేసి ఈ G7 summit వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం మనకి 1975లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ G7 సమిట్. సో ఈ G7 సమిట్లో ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ G సమిట్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ G7. అండ్ ఈ G7లో మెయిన్గా ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్. ఈ యొక్క కంట్రీస్ మనకి G7లో మెంబర్స్ అనమాట. సో ఈ యొక్క G7 మెంబర్స్ అనేది మెయిన్గా ఈ గ్లోబల్ ఇష్యూస్ గురించి, వీళ్ళు కూడా క్లైమేట్ చేంజ్ గురించే కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ సెక్యూరిటీ గురించే కానీ, ఎనర్జీ గురించే కానీ, ఇలాంటి గ్లోబల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లోబల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఈ G7 సమిట్లో ఏవైతే డిస్కషన్స్ జరుగుతాయో ఆ డిస్కషన్స్ కి, అక్కడ జరిగిన అగ్రిమెంట్స్ కి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ their discussions does not have a legal enforcement. లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది వాళ్ళ డిస్కషన్స్ అంటే వాళ్ళు అక్కడ జరిగిన అగ్రిమెంట్స్ కోసం, అక్కడ జరిగిన అగ్రిమెంట్స్ కి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండదన్నమాట. అలా మనకి ఈ ఇయర్ అంటే 51st టైం మనకి G7 సమిట్ అనేది జరగబోతుంది. అది ఎక్కడ జరగబోతుంది అంటే మనకి ఫర్ ది ఇయర్ 2025 57th G7 సమిట్ 51st G7 సమిట్ ఎక్కడ జరగబోతుంది అంటే మనకి కెనడాలో
జరగబోతుంది అంట. సో ఈ యొక్క సమిట్ వచ్చేసి మనకి ఇట్ వాస్ హెల్డ్ ఆన్ 15th to 17th ఇన్ కెనడా అనమాట. అండ్ ఈ యొక్క సమిట్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి దే హ్యావ్ డిసైడెడ్ అనమాట. అట్ ది సేమ్ టైం ఎనర్జీ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నారు, సెక్యూరిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నారు, అండ్ పీస్ ఇన్ యుక్రెయిన్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో యా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ హోస్టెడ్ ది హేగ్యూ నట్టో సమిట్? మనకి నట్టో వచ్చేసి నట్టో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ ఎస్ నట్టో. అండ్ దీన్ని మనము వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. వాషింగ్టన్ ట్రీటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క నట్టో వచ్చేసి మనకి 1949లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఈ నట్టో వాస్ బీన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇయర్ 1949. నట్టో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ దీన్ని మనము వాషింగ్టన్ ట్రీటీ అని కూడా పిలుస్తారనమాట. సో రిమెంబర్, ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నట్టో. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే మెయిన్గా డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. డిఫెన్స్ యొక్క అంటే డిఫెన్స్ సిస్టంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ ఇయర్ అంటే 2025కి గాను నట్టోని ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే మనకి నెదర్లాండ్స్ హ్యాస్ హోస్టెడ్ అనమాట. 2025 నట్టో వాస్ బీన్ హోస్టెడ్ బై నెదర్లాండ్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి హోస్ట్ కంట్రీ నెదర్లాండ్స్ ఉంది. అండ్ ఈ యొక్క సమిట్ వచ్చేసి మనకి 24th and 25th June 2025లో జరిగిండే. అండ్ ఇక్కడ మెయిన్ గా తీసుకున్న డెసిషన్స్ ఏంటి అంటే ఈ నట్టో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ నట్టో కంట్రీస్ అన్ని కూడా అట్లీస్ట్ 5% ఆఫ్ ద జీడిపిని డిఫెన్స్ సిస్టమ్ కోసం యూస్ చేయాలి అని చెప్పేసి బై 2030 డిసైడ్ అవ్వడం జరిగింది అనమాట. దే హ్యావ్ డిసైడెడ్ టు యూజ్ అట్లీస్ట్ 5% ఆఫ్ దర్ జీడిపి టు ది డిఫెన్స్ సిస్టమ్ బై 2030. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దే హ్యావ్ ఆల్సో డిసైడెడ్ టు సపోర్ట్ యుక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో వార్ అయితే జరుగుతుందో ఆ వార్ లో మనకి యుక్రెయిన్ కి సపోర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దే హ్యావ్ డిసైడెడ్ టు స్ట్రెంథెన్ ది సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ వల్ల ఏవైతే నేరాలు ఉంటున్నాయో అవన్నీ ఆ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేస్తూ మనకి సైబర్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది గ్లోబల్ సెక్యూరిటీ అనమాట. సో 2025 నట్టో సమిట్ వాస్ హెల్డ్ ఇన్ నెదర్లాండ్స్. అండ్ నట్టో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ దాన్ని మనము వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. అండ్ రిమెంబర్, ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నట్టో. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డి బ్రిక్స్ సమిట్ 2025 హెల్డ్? బ్రిక్స్ అంటే ఏంటి? ఫస్ట్లీ మనకి బ్రిక్ మాత్రమే ఉండే ఇన్ ది ఇయర్ 2009. బ్రిక్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా అండ్ చైనా. సో ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా అనే ఒక చైనా ఏదైతే ఉందో అది బ్రిక్ లాగా ఫామ్ అయ్యి అది 2009లో ఫామ్ అవడం జరిగింది అనమాట. బట్ లేటర్ ఇన్ ది ఇయర్ 2010 మనకి సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి బ్రిక్స్ BRICS లాగా ఫామ్ అవడం జరిగింది అనమాట. బట్ లేటర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి కొన్ని కంట్రీస్ కూడా యాడ్ అపాన్ అయినాయి. అవి ఏంటి అంటే ఈజిప్ట్, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE. ఈ కంట్రీస్ కూడా ఇప్పుడు మనకి బ్రిక్స్ లో భాగమే అనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా 2025లో బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి మెయిన్ గా వీళ్ళు July 6th and 7th రోజు ఈ బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది. అండ్ ఈ ఇయర్ హోస్ట్ కంట్రీ ఏది అంటే మనకి బ్రెజిల్ హ్యాస్ హోస్టెడ్ బ్రిక్స్ సమిట్ 2025 అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఏం డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే మెయిన్ గా ఎకనామిక్ కోఆపరేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే బ్రిక్స్ యొక్క నేషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ మధ్యలో ఎప్పుడైనా క్రైసిస్ ఉంటే ఆ క్రైసిస్ ఉన్నప్పుడు ఎకనామిక్ కోఆపరేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది గ్లోబల్ ఇష్యూస్, మనకి క్లైమేట్ చేంజ్ గురించి అండ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి, గ్లోబల్ సెక్యూరిటీ గురించి ఇలాంటి టాపిక్స్ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం బ్రిక్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ది ఇయర్ 2009. దాని తర్వాత బ్రిక్స్ అనేది మనకి 2010లో అయ్యింది. గ్రాడ్యువల్ గా కొన్ని కంట్రీస్ అనేవి యాడ్ అపాన్ అయినాయి. అండ్ నౌ
ఇప్పుడు 2025కి గాను మనకి బ్రిక్స్ సమిట్ హోస్ట్ చేసిన కంట్రీ ఏది అంటే మనకి బ్రెజిల్ అన్నమాట. బ్రెజిల్ ఈస్ హోస్టింగ్ ది 2025 సమిట్. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే మనకి స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ cooperation for more inclusive and sustainable governance. This is the theme of the BRICS 2025 anamata, and they have discussed about the peace, security, climate change, health. Main ga ఏ సమిట్ అయినా సరే, ఏ కాన్ఫరెన్స్ అయినా సరే, దే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది గ్లోబల్ ఇష్యూస్. మనకి గ్లోబల్ గా జరిగే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు కూడా సేమ్ గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Where did recently Asian 2025 summit held? Well, Asian summit అంటే ఏంటి అంటే మెయిన్గా ఈ యొక్క ఏషియన్ సమిట్ వచ్చేసి మనకి మెయిన్గా 1967లో ఫామ్ అవడం జరిగిందనమాట. అండ్ ఈ ఏషియన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ని ఏషియన్ లాగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా ఏవైతే తక్కువ లైక్ చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, వియట్నామే కానీ, ఇలాంటి ఒక చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో, మయన్మార్ లాంటి కంట్రీస్, ఈ అన్ని కంట్రీస్ కలిపి ఈ కంట్రీస్ సింగిల్ గా ఒక బిగ్ నేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. సో ఇలాంటి కంట్రీస్, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ అన్ని ఒక యూనియన్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది, ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవడం జరిగింది. సో దట్ వీళ్ళు టుగెదర్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది బిగ్ కంట్రీస్, బిగ్ ఎకనామికల్ కంట్రీస్ లైక్ చైనా కానీ, ఇండియా కానీ, యుఎస్ కానీ, ఇలాంటి బిగ్ ఎకనామికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ చిన్న చిన్న కంట్రీస్ ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, అర్జెంటీనా అండ్ వియట్నాం, ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని కంట్రీస్ కూడా మనకి ఒక యూనియన్ లాగా, అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి బిగ్ కంట్రీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క ఏషియన్ అనేది ఫామ్ అవడం జరిగిందనమాట. అండ్ ఈ ఏషియన్ వచ్చేసి మనకి 1967లో ఫామ్ అవడం జరిగింది. సో ఈ ఏషియన్ సమ్మిట్ అంటే 2025లో ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మలేషియాలో జరుగుతుంది అనమాట. కువాలా లంపూర్ మలేషియాలో మెయిన్ గా ఈ యొక్క సమ్మిట్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఈ సమ్మిట్ వచ్చేసి ఇట్ హ్యాస్ టు ప్లేస్ ఆన్ May 26, 27 అండ్ ఒక ఎడిషన్ 46th ఎడిషన్ వచ్చేసి మనకి May 26 and 27 అయితే మనకి 47th ఎడిషన్ వచ్చేసి November 3rd అండ్ 3rd to 5th అనేది మనకి 47th ఎడిషన్ అనేది మలేషియాలో జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 10 సౌత్ ఈస్ట్ కంట్రీస్ టుగెదర్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫ్లుయెన్స్ ది బిగ్ కంట్రీస్ అనమాట. అండ్ దే హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ది పీస్, ట్రేడ్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, కోఆపరేషన్, అంటే మెయిన్ గా గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లోబల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. So Asian helps its members to build unity and influence big countries like India, China and USA. మెయిన్ గా వీళ్ళు బిగ్ కంట్రీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సింగిల్ గా అయితే వాళ్ళు చేయలేరు కాబట్టి ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళ తరపున కూడా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పేసి వాయిస్ అవుట్ చేయడానికి ఈ యొక్క అసోసియేషన్ అనేది ఫామ్ అవడం జరిగిందనమాట. Next, when did Paris AI Summit held? Paris AI Summit is actually original name వచ్చేసి AI Action Summit అన్నమాట. AI Action Summit. సో ఇప్పుడు హోస్ట్ కంట్రీ ఏది అంటే ప్యారిస్. ఫ్రాన్స్ ఈజ్ హోస్టింగ్ దిస్ AI Summit అన్నమాట. For 2025 France is hosting the AI Summit and అంటే France is chairing the AI Summit. ఎవరు చైర్ చేస్తున్నారు ఈ AI సమిట్ అంటే ఫ్రాన్స్ ఇస్ చైరింగ్ ది AI సమిట్ అండ్ కో-చైర్ ఎవరు చేస్తున్నారు అంటే మనకి ఇండియానే. సో ది ప్యారిస్ AI సమిట్ ఈస్ బీన్ చైర్డ్ బై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ ఎవరైతే ఉన్నారో, సో తను హీస్ చైరింగ్ ది AI సమిట్, ప్యారిస్ AI సమిట్ అండ్ ఇట్ ఈస్ బీన్ కో-చైర్డ్ బై ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నమాట. సో ఈ యొక్క సమిట్ ఎప్పుడు జరిగింది అంటే మనకి February 10th and 11th రోజున జరిగింది అనమాట. This summit was been held in Paris అన్నమాట. అండ్ ఇక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ బిగ్ కంపెనీస్, ఆంటర్ప్రీనియర్స్, బిగ్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ దే హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టాక్డ్ అబౌట్ ది AI గురించి మాట్లాడడం జరిగిందనమాట. అంటే AI సిస్టమ్ ని ఎలా డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ లో AI ని ఎలా తీసుకురావాలి, గవర్నెన్స్ లో ఎలా తీసుకురావాలి, మెడికల్ హెల్త్ సిస్టమ్ లో ఎలా AI తీసుకురావాలి అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ యొక్క మీటింగ్ లో మనకి 4 అవుట్కమ్స్ అనేవి రావడం
జరిగింది అనమాట. ఫస్ట్ అవుట్కమ్ ఏంటి అంటే AI షుడ్ బి యూస్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఏఐని యూస్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అవుట్కమ్ అనమాట. సో ఈ యొక్క మీటింగ్ ఒక అవుట్కమ్ వచ్చేసి ఫస్ట్ అవుట్కమ్ మెయిన్ గా సొసైటీకి యూజ్ అయ్యేలాగా ఏఐని యూజ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ఫస్ట్ అవుట్కమ్ ని మనకి యుఎస్ ఇంకా యూకే సైన్ చేయలేదు. అండ్ సెకండ్ అవుట్కమ్ ఏంటి అంటే ఫ్రాన్స్ అనేది కొంచెం మనీ వాళ్ళు దే హ్యావ్ ఫండెడ్ అనమాట ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఏఐ. ఎంత ఫండ్ చేయడం జరిగింది అంటే 109 బిలియన్ యూరోస్ ని వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరిగింది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఏఐ. అండ్ ఇంకొక థర్డ్ అవుట్కమ్ ఏంటి అంటే అక్రాస్ ది వరల్డ్ ఒక 50 స్టార్టప్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ రంగంని డెవలప్ చేయడానికి ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఒక 50 స్టార్టప్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అక్రాస్ ది వరల్డ్ అనమాట. అది థర్డ్ అవుట్కమ్. అండ్ ఫోర్త్ అవుట్కమ్ ఏంటి అంటే మనకి టు సపోర్ట్ ది స్మాల్ కంట్రీస్, మనకి చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా, పవర్ కంట్రీస్ లో కూడా మనము ఈ ఏఐ సిస్టమ్ వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కూడా ఏఐ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క 4 అవుట్కమ్స్ మనకి ప్యారిస్ ఏఐ సమ్మిట్ లో అవ్వడం జరిగింది. సో హోస్ట్ కంట్రీ ఎవరు ఇక్కడ? ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్ ఈస్ చైరింగ్ ది ప్యారిస్ ఏఐ సమ్మిట్ అండ్ ఇట్ ఈస్ బిన్ కో-చైర్డ్ బై ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనమాట. సో ప్యారిస్ సమ్మిట్ ఇస్ ది థర్డ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనమాట. ఇది థర్డ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనమాట. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి మనకి యూకేలో జరిగింది అండ్ సెకండ్ సమ్మిట్ వచ్చేసి మనకి సౌత్ కొరియాలో జరిగింది. సో ఇలా మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ ఏఐ సేఫ్ఫుల్, రిలయబుల్ అండ్ యాక్సెసిబుల్ టు మెనీ యూజర్స్. అందరికీ యూజ్ అయ్యేలాగా, పాజిటివ్ వేలో యూజ్ అయ్యేలాగా ఈ యొక్క ఏఐ సమ్మిట్ ఉండాలి, ఈ యొక్క ఏఐని యూజ్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. Next question, from India, who has participated in the BIMSTEC summit? Well, BIMSTEC వచ్చేసి మనకి 1997లో ఫామ్ అవడం జరిగింది అనమాట. అంటే బే ఆఫ్ బెంగాల్ రీజియన్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఒక యూనియన్ లాగా ఫామ్ అవడం జరిగింది, కాల్డ్ as BIMSTEC అనమాట. సో ఈ యొక్క మెంబర్స్ ఎవరు, ఈ యొక్క BIMSTEC ఒక మెంబర్స్ ఎవరు అంటే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ భూటాన్. ఈ కంట్రీస్ అన్ని కూడా BIMSTEC లాగా ఫామ్ అవడం జరిగింది. ఎందుకు అంటే బే ఆఫ్ బెంగాల్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్ గా ఉంచడానికి, సెక్యూరిటీ సిస్టమ్, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ని పెంచడానికి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని పెంచడానికి అండ్ ఆ కంట్రీస్ మధ్యలో ఎకనామిక్ కోఆపరేషన్ పెంచడానికి అని చెప్పేసి ఈ యొక్క BIMSTEC అనేది ఫామ్ అవడం జరిగింది ఇన్ ది ఇయర్ 1997 ఆఫ్టర్ బ్యాంకాక్ డిక్లరేషన్ తర్వాత మనకి ఈ యొక్క BIMSTEC అనేది ఫామ్ అవడం జరిగింది. అండ్ ఈ BIMSTEC ఒక సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే మనకి బంగ్లాదేశ్ లో ఉంది. బంగ్లాదేశ్ ఢాకాలో మనకి BIMSTEC యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే మనకి బంగ్లాదేశ్ ఢాకాలో BIMSTEC ఒక సెక్రటేరియట్ ఉంది అనమాట. సో ఇండియా నుంచి ఈ BIMSTEC సమ్మిట్ కి ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే మనకి నరేంద్ర మోదీ హ్యాస్ రిప్రజెంటెడ్ అనమాట. సో BIMSTEC 2025 6th BIMSTEC 2025 సమ్మిట్ కి ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో హోస్ట్ కంట్రీ ఏది అంటే మనకి బ్యాంకాక్, థాయిలాండ్. 2025లో BIMSTEC సమ్మిట్ ని ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే మనకి బ్యాంకాక్, థాయిలాండ్ has hosted the BIMSTEC summit అనమాట. ఇక్కడ ఏం డిస్కస్ చేశారు మెయిన్ గా టు ఇంప్రూవ్ ది ట్రేడ్ సిస్టమ్. మనకి ఈ యొక్క కంట్రీస్, ఈ యొక్క మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీస్ మధ్యలో ట్రేడ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. కనెక్టివిటీని ఇంకా పెంచడానికి, సెక్యూరిటీ కోఆపరేషన్ పెంచడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ని స్ట్రెంథెన్ చేయడానికి అని చెప్పేసి మెయిన్ గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క BIMSTEC సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 4th April 2025లో జరిగిండే ఇన్ ది బ్యాంకాక్, థాయిలాండ్ లో. అండ్ ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, where will United Nations Climate Change Conference COP30 to be held? Well, మనకి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో, కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ కాప్ ఏదైతే ఉందో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ యొక్క కాప్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే మెయిన్ గా
UNFCCC, United Nations Framework Convention for Climate Change. United Nations Framework Convention for Climate Change. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ కాప్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే UNFCCC. సో UNFCCC వచ్చేసి మనకి 1992లో ఇట్ హ్యాస్ టేకెన్ ఆన్ ఆబ్జెక్టివ్ టు రెడ్యూస్ ది గ్లోబల్ వార్మింగ్ అనమాట. గ్లోబల్ వార్మింగ్ ని రెడ్యూస్ చేయడానికి కోసం అని చెప్పి ఒక ఆబ్జెక్టివ్ తీసుకోవడం జరిగింది. అండ్ లేటర్ ఇన్ ది ఇయర్ మనకి 1995లో ఫస్ట్ COP1 అనేది బెర్లిన్ అనే ఒక దేశంలో కండక్ట్ చేయడం జరిగింది. సో బెర్లిన్ అనే దేశంలో మనకి COP1 అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలా మనకి ఎవ్రీ ఇయర్ COP ఇది ఒక యాన్యువల్ మీటింగ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ COP అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వివిధ కంట్రీస్లలో. ఈవెన్ ఇండియా కూడా మనకి COP హోస్ట్ చేసింది. అది ఎప్పుడు అంటే మనకి 2002లో 8th COP ఇండియా హ్యాస్ హోస్టెడ్ అనమాట. అండ్ ఈవెన్ మనకి ఇన్ ది ఇయర్ 2028 COP33 కూడా ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడిగే క్వశ్చన్ మనకి ఇది ఒక బిట్ లాగా రావడం ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇండియా హ్యాస్ హోస్టెడ్ COP ఇన్ ది ఇయర్ 2002, 8th COP ని హోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ ది ఇయర్ 2028 COP33 కూడా మనం ఇండియానే హోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ COP లో ఏం డిస్కస్ చేస్తారు అంటే మెయిన్ గా క్లైమేట్ చేంజెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మనకి ఈ ఇయర్ ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే ఈ ఇయర్ మనకి బ్రెజిల్ అనేది హోస్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే 2025లో COP30 ఎవరు హోస్ట్ చేశారు అంటే బ్రెజిల్ హోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క COP30లో అరౌండ్ 200 countries have come together and they have talked about they have taken a decision to safeguard the Amazon rainforest. Amazon rainforest ఏదైతే ఉందో ఆ Amazon rainforest ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో టు టేక్ స్టెప్స్ టు రెడ్యూస్ ది పొల్యూషన్ అండ్ డిస్కస్డ్ అబౌట్ ది క్లైమేట్ ఫినాన్సెస్. సో మెయిన్ గా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి మెయిన్ గా ఈ COP లో మాట్లాడడం జరుగుతుంది. సో COP1 ఎప్పుడు అయింది అంటే మనకి 1995లో అయింది. అండ్ ఈ COP ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే UNFCCC వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఫస్ట్లీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ అనేది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఇయర్ 1995 వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ తీసుకున్నారు కాల్డ్ as టు రెడ్యూస్ ఏంటి అంటే అది టు రెడ్యూస్ ది గ్లోబల్ వార్మింగ్ అనే ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని వాళ్ళు ఆ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో అది తగ్గించాలని చెప్పేసి వాళ్ళు ఆబ్జెక్టివ్ లాగా తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి COP అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1995లో ఫస్ట్ COP కండక్ట్ చేశారు. అండ్ మనకి ఇండియాలో కూడా COP జరిగింది. అది ఎప్పుడు అంటే 2002లో COP8 ఇండియా హ్యాస్ హోస్టెడ్. అండ్ మనకి 2028లో COP33 కూడా ఇండియా హోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2025లో హూ ఇస్ హోస్టింగ్ అంటే మనకి బ్రెజిల్ ఈస్ హోస్టింగ్ ది COP30 అనమాట. ఇది ఎప్పుడు యాక్చువల్లీ నవంబర్లో జరుగుతుంది. సో ఈ COP30 ఎవరు హోస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ ఇయర్ 2025కి గాను COP30 ఈస్ బీన్ హోస్టెడ్ బై బ్రెజిల్ అనమాట. అండ్ దే హ్యావ్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే మనకి టు ప్రొటెక్ట్ ది Amazon rainforest ఏదైతే ఉందో Amazon rainforest ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మెయిన్ గా ఆబ్జెక్టివ్ లాగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. Next question, where did recently World Audio Visual and Entertainment Summit 2025 held? అంటే వేవ్ సమిట్ అనేది మనకి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ లాగా అని అంటారనమాట. అండ్ ఈ యొక్క సమిట్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో హోల్డ్ చేశారనమాట. ఈ యొక్క సమిట్ ని ఫర్ ద ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సమిట్ ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే మనకి ముంబై ఇండియాలో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సమిట్ లో మెయిన్ గా ఏం చేస్తారు అంటే ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, ఫిల్మ్ ఎంతూయిస్ట్లు ఎవరైతే ఉంటారో, ఫిల్మ్ యాక్టర్స్, ఫిల్మ్ ఎంతూయిస్ట్, ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ యాక్టర్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రంగం వాళ్ళు, ఆడియో
రేడియోకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మీటింగ్ వచ్చేసి మనకి 2025 జనవరిలో అయ్యింది అనమాట. సో ఈ మీటింగ్ లో మెయిన్ గా బ్రాడ్కాస్టింగ్ రంగంలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, ఓటీటీ ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ మెయిన్ గా బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క మీటింగ్ లో ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇంకా ఎట్లా పెంచాలి, ఇంకా ఎలా మనం గ్లోబల్ గా ఎదగాలి ఎంటర్టైన్మెంట్ లో అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అనమాట. సో దిస్ వాస్ వేవ్స్ అనే మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అది ఎక్కడ జరిగింది అంటే మెయిన్ గా ముంబై, ఇండియాలో కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ రంగంని ఇంకా బెటర్ చేయడానికి, ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఈ యొక్క మీటింగ్ అనేది జరగడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, where did Raisina Dialogue 2025 held? మనకి ఈ రైసినా అనేది ఏంటి అంటే ఫస్ట్ రైసినా వచ్చేసి మనకి 2016లో అయ్యింది అనమాట. సో 2016లో ఫస్ట్ రైసినా డైలాగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి రైసినా అంటే యాక్చువల్లీ ఏంటి అంటే హిల్ అనమాట. ఇట్ ఈస్ ఏ హిల్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో ఇది ఒక హిల్ అనమాట. సో ఆ హిల్ పేరు పైన ఈ యొక్క రైసినా డైలాగ్ అని చెప్పేసి ఒక పేరు తీసుకురావడం జరిగింది. అండ్ వీళ్ళు ఏంటి అంటే మెయిన్ గా జియో ఎకనామిక్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సమ్మిట్ లో మెయిన్ గా జియో ఎకనామిక్స్, జియో పాలిటిక్స్ అలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే ఆ సబ్జెక్ట్స్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఇది మనకి న్యూఢిల్లీ, ఇండియాలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అక్రాస్ ది కంట్రీస్ డిఫరెంట్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ ఎంతో మంది లీడర్సే కానీ, ఎక్స్పర్ట్సే కానీ, ఎడ్యుకేషనలిస్టే కానీ, ఆంటర్ప్రీనియర్సే కానీ వీళ్ళందరూ రావడం జరుగుతుంది ఈ యొక్క సమ్మిట్ కి. అండ్ ఈ ఇయర్ అంటే 2025 కి గాను మనకి చీఫ్ గెస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. చీఫ్ గెస్ట్ ఎవరు అంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్. సో హీఈస్ చీఫ్ గెస్ట్ ఫర్ 2025 రెసినా డైలాగ్. అండ్ ఇది వచ్చేసి మనకి 10th ఎడిషన్ అనమాట. సో ఇది 10th ఎడిషన్. అండ్ ఈ యొక్క మీటింగ్ వచ్చేసి మనకి March 17th to 19th జరగడం జరిగింది. అండ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ. సో ఈ యొక్క రెసినా డైలాగ్ ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే మెయిన్ గా హోస్ట్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ హోస్ట్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వీళ్ళిద్దరూ కలిసి మనకి ఈ యొక్క రెసినా డైలాగ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మీటింగ్ అంటే ఈ 2025 కి గాను చీఫ్ గెస్ట్ అనేది నెదర్లాండ్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్, న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క మీటింగ్ యొక్క థీమ్ ఏంటి అంటే కాలచక్ర పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. కాలచక్ర పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ ఇస్ ది థీమ్ ఆఫ్ దిస్ మీటింగ్ అనమాట. ఇక్కడ మెయిన్ గా జియో పాలిటిక్స్ గురించి, వరల్డ్ పాలిటిక్స్ గురించి, సెక్యూరిటీ సిస్టమ్, ఎకానమీ, ట్రేడ్, టెక్నాలజీ, క్లైమేట్, డెవలప్మెంట్, గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని గ్లోబల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, where did World Hydrogen Summit 2025 held? మనకి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఫర్ ది ఫస్ట్ టైం మనకి 2020లో అయ్యింది అనమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం మనకి 2020లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది జరిగిండే. సో ఇప్పుడు అంటే 2025 కి గాను వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎవరు హోస్ట్ చేశారు అంటే రాటర్డామ్, నెదర్లాండ్స్ హ్యాస్ హోస్టెడ్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనకి హైడ్రోజన్ ఎనర్జీ అంటే ఏంటి, గ్రీన్ ఎనర్జీ. అంటే ఈ యొక్క ఎనర్జీలో మెయిన్ గా పొల్యూషన్ అనేది ఉండదు. సో దీన్ని యాక్చువల్లీ మనం గ్రీన్ ఎనర్జీ అని అంటాం అనమాట. సో ఈ గ్రీన్ ఎనర్జీని ఎలా బెటర్ చేయాలి, ఈ గ్రీన్ ఎనర్జీలో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఈ గ్రీన్ ఎనర్జీని ఇంకా ఎలా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది మెయిన్ గా ఈ యొక్క సమ్మిట్ లో. సో ఈ సమ్మిట్ లో మెయిన్ గా దే హావ్ డిస్కస్డ్ అబౌట్ ది హైడ్రోజన్ ఎనర్జీ విచ్ విల్ హెల్ప్ టు ప్రొడ్యూస్ ది పొల్యూషన్. మనకి హైడ్రోజన్ ఎనర్జీ వల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు అనమాట. సో ఈ యొక్క హైడ్రోజన్ ఎనర్జీని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి, ఇంకా బెటర్ చేయడానికి వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఎలా తీసుకురావాలని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దే హావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ది హైడ్రోజన్ టెక్నాలజీస్ అనమాట. అండ్ ఈ మీటింగ్ మనకి ఎక్కడ జరిగింది, రాటర్డామ్, నెదర్లాండ్స్ లో జరిగింది. అండ్ ఇట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై హైడ్రోజన్ సమ్మిట్. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే సస్టైనబుల్ ఎనర్జీ కౌన్సిల్
కౌన్సిల్ అండ్ ఆర్ఎక్స్ గ్లోబల్ వాళ్ళు వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి మనకి హైడ్రోజన్ సమ్మిట్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఇట్ వాస్ హెల్డ్ ఆన్ May 2022 in 2025 అండ్ హోస్ట్ కంట్రీ ఎవరు? నెదర్లాండ్స్ ఇస్ ది హోస్ట్ కంట్రీ ఫర్ ది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్. మెయిన్ గా హైడ్రోజన్ ఎనర్జీ ఇస్ గ్రీన్ ఎనర్జీ కాబట్టి ఆ హైడ్రోజన్ ఎనర్జీ వల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వదు కాబట్టి ఆ ఎనర్జీని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి, ఆ ఎనర్జీని ఇంకా బెటర్గా ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి, అలా ఆ ఎనర్జీలో టెక్నాలజీ ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి మెయిన్ గా ఈ యొక్క హైడ్రోజన్ సమ్మిట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ విల్ హోస్ట్ Global Space Exploration Summit 2025? Well, GLEX, GLEX, Global Space Exploration Summit. GLEX అనేది మనకి ఫస్ట్ టైం ఇన్ ది ఇయర్ 2012లో కండక్ట్ చేయడం జరిగింది ఇన్ యుఎస్ఏ అనమాట. ఫస్ట్ హోస్ట్ కంట్రీ ఎవరు అంటే యుఎస్ఏ. అంటే నాసా వాళ్ళు ఫస్ట్ టైం ఈ యొక్క సమ్మిట్ ని హోస్ట్ చేయడం జరిగింది అనమాట, మెయిన్ గా వాషింగ్టన్ యుఎస్ కి చెందిన వాషింగ్టన్ లో ఈ యొక్క గ్లెక్స్ సమ్మిట్ అనేది హోస్ట్ చేయడం జరిగింది ఇన్ ది ఇయర్ 2012 అనమాట. సో ఇక్కడ గ్లెక్స్ లో ఏంటి అంటే మెయిన్ గా స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ గ్లెక్స్ కి ఎవరు వస్తారు? మనకి సైంటిస్టులు, డిఫరెంట్ సైంటిస్టులు వస్తారు, ఆస్ట్రోనట్స్ వస్తారు, అండ్ గ్లోబల్ లీడర్స్ వస్తారు, అండ్ ఆంటర్ప్రీనియర్స్ వస్తారు, ఎడ్యుకేషనలిస్ట్ వస్తారు. ఇలా ఈ స్పేస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది ఫర్ దిస్ గ్లెక్స్ మీటింగ్. అండ్ వీళ్ళు ఏం డిస్కస్ చేస్తారు అంటే కొత్త స్పేస్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. స్పేస్ టెక్నాలజీలో ఎలాంటి ఇన్నోవేషన్స్ తీసుకురావాలి అని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్లెక్స్ అంటే 2025 లో హూ విల్ హోస్ట్ గ్లెక్స్ అంటే మనకి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఈస్ గోయింగ్ టు హోస్ట్ గ్లెక్స్ 2025 అనమాట. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇట్ ఈస్ బిన్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈస్ గోయింగ్ టు వీళ్ళు గ్లెక్స్ ని ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ అంటే 2025 కి గాను థీమ్ ఏంటి అంటే రీచింగ్ న్యూ వరల్డ్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనైసెన్స్. ఇది మన థీమ్ అనమాట. ఈసారి ఇస్రో హోస్ట్ చేస్తుంది అండ్ ఈ థీమ్ వచ్చేసి రీచింగ్ న్యూ వరల్డ్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రినైసెన్స్. అండ్ హోస్ట్ వచ్చేసి మనకి ఇస్రో అండ్ ఇట్ ఈస్ బిన్ co-hosted బై ASI, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ASI ఏదైతే ఉందో ASI ఈస్ గోయింగ్ టు co-host. అండ్ మనకి ఫస్ట్ గ్లెక్స్ వచ్చేసి 2012 లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇప్పుడు మనకి 2025 కి గాను మనకి ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ఇస్రో, ఇండియాకి చెందిన ఇస్రో ఈస్ గోయింగ్ టు కండక్ట్ గ్లెక్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటి, ఎవరు scientists, policy makers, engineers, astronauts, entrepreneurs, they come together and they'll be discussing about the global corporations from lunar missions to deep space exploration. Space technology gurinchi maatladukodam jarugutundannamata. Next question, who organized Purple Fest 2025? Well, పర్పుల్ ఫెస్ట్ అంటే ఏంటి అంటే మెయిన్ గా డిసేబిలిటీస్ ఎవరైతే ఉంటారో ఆ డిసేబుల్ పీపుల్ కి ఈ యొక్క డిసేబుల్ పీపుల్స్ ని ఉద్దేశించి ఈ యొక్క పర్పుల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఏంటి అంటే ఏం జరుగుతుంది అంటే మెయిన్ గా డిసేబుల్ పీపుల్ లో ఎలా టాలెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ టాలెంట్స్ ని అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఈ పర్పుల్ ఫెస్ట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి టాలెంట్ అయినా సరే, డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, ఎలాంటి టాలెంట్ అయినా సరే ఈ యొక్క పర్పుల్ ఫెస్ట్ లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళల్లో కూడా ఒక ఎంపవర్మెంట్ ని తీసుకురావడానికి, ఒక ఇంక్లూసివిటీని తీసుకురావడానికి ఈ పర్పుల్ ఫెస్ట్ మెయిన్ గా చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పర్పుల్ ఫెస్ట్ వచ్చేసి మనకి రాష్ట్రపతి భవన్, ఫస్ట్ ఈ ఇయర్ 2 పర్పుల్ ఫెస్ట్లు జరిగినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రాష్ట్రపతి భవన్ లో జరిగిండే, రాష్ట్రపతి భవన్ ఇన్ ఢిల్లీ. మనకి ఢిల్లీలో ఫస్ట్ పర్పుల్ ఫెస్ట్ జరిగింది. అండ్ సెకండ్ పర్పుల్ ఫెస్ట్ వచ్చేసి మనకి గోవాలో జరిగిండే. సో గోవాలో జరిగిన పర్పుల్ ఫెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ అన్నమాట. సో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ అంటే వరల్డ్ నుంచి చాలా మంది రావడం జరిగింది. దే హ్యావ్ ఎగ్జిబిటెడ్ దేర్ టాలెంట్స్ in order to improve, just to bring empowerment among the disabled people అన్నమాట. ఒక ఇంక్లూసివిటీని తీసుకురావడానికి అని చెప్పేసి ఈ యొక్క పర్పుల్ ఫెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, అండ్ ఆల్సో మనకి
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, వీళ్ళిద్దరు కొలైడ్ అవ్వి మనకి ఈ పర్పుల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా డిజేబుల్ పీపుల్ని ఉద్దేశించి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని గుర్తించడానికి, వాళ్ళలో ఒక ఎంపవర్మెంట్ని తీసుకురావడానికి, ఇంక్లూజివిటీని తీసుకురావడానికి ఈ యొక్క ఫెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ గోవాలో జరిగిన పర్పుల్ ఫెస్ట్ వచ్చేసి మనకి గోవా కమిషనరేట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ వీళ్ళిద్దరూ కొలైడ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఢిల్లీలో జరిగిన దానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ రిప్రజెంటెడ్ ఇండియా ఫర్ ది 8th Indian Ocean Conference held in Muscat, Oman? వెల్ మనకి ఈ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం 2016లో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఫస్ట్ టైం 2016లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నౌ ఇప్పుడు 2025కి గాను ఇట్ ఈస్ ది 8th ఎడిషన్ అనమాట. 8th టైం మనకి ఈ యొక్క ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఇండియన్ ఓషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇండియన్ ఓషన్ లో సెక్యూరిటీ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే మనకి జయశంకర్, మనకి ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు, హీ హాస్ రిప్రజెంటెడ్ ఇండియా అన్నమాట. సో ఈ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మనకి ఒమాన్ లో జరిగింది. ముస్కాట్ ఒమాన్ లో మనకి ఈ యొక్క మీటింగ్ 8th కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఎక్కడ జరిగింది అంటే మనకి ఒమాన్ లో జరిగింది. అండ్ ఇదొక యాన్యువల్ మీటింగ్ యాన్యువల్ మీటింగ్ అనమాట, వేర్ గవర్నమెంట్స్, ఎక్స్పర్ట్స్, బిజినెస్ మెన్స్, ఆంటర్ప్రెన్యూర్స్ దే కమ్ టుగెదర్ అండ్ దిల్ బి టాకింగ్ అబౌట్ ది పీస్, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్ లో పీస్ ని పెంచడానికి, సెక్యూరిటీ సిస్టమ్ ని పెంచడానికి, ఆ ఏరియాని డెవలప్ చేయడానికి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ఇండియా ఫౌండేషన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ఇండియా ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ డిఫరెంట్ కంట్రీస్ హోస్ట్ చేస్తే, బట్ వాళ్ళతో పాటు మనకి ఇండియా ఫౌండేషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఒమాన్ ముస్కాట్ లో జరుగుతుంది. అండ్ ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే మనకి జయశంకర్, ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయితే ఉన్నారో జయశంకర్ గారు, హీ హాస్ రిప్రజెంటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాస్ ఫార్మ్డ్ ఇన్ ది ఇయర్ 1971. 1971లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఫార్మ్ అవడం ఇట్ వాస్ బిన్ ఫార్మ్డ్ అనమాట. ఇట్ వాస్ బిన్ ఫార్మ్డ్ బై క్లాస్ సక్వాన్. ఈయన ఒక జర్మన్ ఎకానమిస్ట్ అనమాట. సో ఈ క్లాస్ సక్వాన్ అనే వ్యక్తి మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మెయిన్ గా వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట. బట్ లేటర్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని పెంచడానికి అని చెప్పేసి, పబ్లిక్ ప్రైవేట్ కార్పొరేషన్ ని పెంచడానికి అని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ఎకానమీ పెంచడానికి అని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం ఇది వచ్చేసి 1971లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరు ఫౌండ్ చేశారంటే, ఫౌండర్ ఎవరు అంటే క్లాస్ సక్వాన్ అనే వ్యక్తి ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని దావోస్ మీటింగ్ అని కూడా అంటారు. దావోస్ మీటింగ్ అని కూడా అంటారనమాట. సో ఈ యొక్క మీటింగ్ ఎవ్రీ ఇయర్ మనకి స్విట్జర్లాండ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి దావోస్ లో స్విట్జర్లాండ్ లో ఎవ్రీ ఇయర్ ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఇయర్ అంటే 2025కి గాను మనకి ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే collaboration for intelligent age. Collaboration for intelligent age is the theme of 2025 అన్నమాట. ఇక్కడ మెయిన్ గా పొలిటికల్ లీడర్సే కానీ, ఎకానమిస్ట్సే కానీ, సైంటిస్ట్లే కానీ, ఎడ్యుకేషనలిస్ట్సే కానీ, ఆంటర్ప్రీనియర్సే కానీ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అండ్ they'll be talking about the economy development, and they'll be talking about the different global issues like climate change కానీ, ఎనర్జీ ట్రాన్సిషన్స్ కానీ, హెల్త్ సిస్టమ్ గురించి, ఇలా డిఫరెంట్ గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లోబల్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ కి మనకి థీమ్ ఏంటి అంటే కొలాబరేషన్ ఫర్ ఇంటెలిజెంట్ ఏజ్. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, where did World Government Summit 2025 held?
మనకి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ దుబాయ్లోనే జరుగుతుంది. అండ్ ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం 2013లో జరిగిండే. అండ్ ఫౌండర్ ఎవరు అంటే మొహమ్మద్ బిన్ అబ్దుల్లా గిర్గ్వానీ. So he is the founder of వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మెయిన్ గా they'll be discussing about ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించే కానీ గవర్నెన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ కదా. సో ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ దుబాయ్ UAEలో జరుగుతుంది. అండ్ ఫౌండర్ వచ్చేసి మొహమ్మద్ బిన్ అబ్దుల్లా గిర్గ్వానీ అనమాట. అండ్ ఈ యొక్క ఫౌండేషన్ వచ్చేసి మనకి 2013లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మనకి ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్. అంటే మెయిన్ గా గవర్నెన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ ఏం ఫోకస్ చేశారు అంటే మెయిన్ గా దే హావ్ ఫోకస్డ్ అబౌట్ ది క్లైమేట్, గ్లోబల్ హెల్త్. Okay, they have focused about the climate, global health and global centric skills and finances గురించి వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ its main motive is to promote sustainable development and global cooperation. Sustainable development and global cooperation ని ప్రమోట్ చేయడమే వాళ్ళ మెయిన్ మోటివ్ అనమాట. ఇది ఒక యాన్యువల్ మీటింగ్. అండ్ ఈ మీటింగ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకి దుబాయ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా గవర్నెన్స్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. Next question. World Sustainable Development Summit is held in which country? World Sustainable Development Summit వచ్చేసి మనకి ఇది ఎప్పుడు ఫౌండ్ అవడం జరిగింది అంటే మనకి 2001లో ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం 2001లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు అంటే 2025కి గాను ఇట్ ఈస్ 24th ఎడిషన్ అనమాట. ఈ వరల్డ్ యాక్చువల్లీ ఇది ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ లాగా పిలిచేవాళ్ళు యాక్చువల్లీ. బట్ లేటర్ ఆన్ ఈ యొక్క సమ్మిట్ ని వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ లాగా లేటర్ ఆన్ చేంజ్ చేయడం జరిగింది. బట్ ఇనిషియల్ గా ఇట్ వాస్ బీన్ కాల్డ్ as ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనమాట. 2001లో ఈ యొక్క ఫస్ట్ సమ్మిట్ అనేది జరిగింది. అండ్ 2025 కి గాను ఇట్ ఈస్ 24th ఎడిషన్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇది వచ్చేసి మనకి ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఈ సమ్మిట్ యొక్క ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటి అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. దిస్ ఈస్ ది థీమ్ ఫర్ ది 2025 అనమాట. అండ్ హియర్ దే హావ్ డిస్కస్డ్ అబౌట్ ది సస్టైనబుల్ మెయిన్ గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సస్టైనబుల్ ఫినాన్సెస్ అంటే గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయాలి అని చెప్పి. అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. బయోడైవర్సిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ లాంటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ they also discussed about the nature and biodiversity and kota innovations in the biodiversity. Main ga sustainability gurinchi discuss cheyadam jarigindi anamata ee yokka meeting lo. So ee yokka meeting vachesi manaki annual meeting anamata. Firstly it was been called as a Delhi sustainable development summit, but later on it has been changed as the world sustainable development summit anamata. First edition vachesi 2001 lo conduct cheyadam jarigindi and this is the 24th edition 2025 ki gaanu. And ఎవ్రీ ఇయర్ ఇది వచ్చేసి మనకి ఇండియాలోనే జరుగుతుంది. అండ్ థీమ్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. ఇక్కడ మెయిన్ గా సస్టైనబిలిటీ గురించి, బయోడైవర్సిటీ గురించి, క్లైమేట్ చేంజెస్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆర్గనైజర్ ఈ యొక్క సమ్మిట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, టెరీ అనే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఎవ్రీ ఇయర్ ఈ యొక్క సమ్మిట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. Well, thank you. That's all for this video. And ఈ వీడియోలో మనం కంప్లీట్ గా 2025 లో జరిగిన సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ రోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐ హోప్ దిస్ వీడియో వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా.